తోటకూర తాలింపు అండి. తోటకూర, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆయిల్, కొద్ది కారం, కొద్దిగా ఉప్పు. ఈ కోసి పెట్టుకున్న తోటకూర అండి, కడిగి శుభ్రంగా కోసి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ అండి, పెనం వేడెక్కింది. కొద్దిగా మినపప్పు, కొంచెం త్వరగా వేగాలి, తొందరగా వేగుతుంది. పొట్టు ఉన్న పప్పు కాకుండా. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, చిటికెడు ఉప్పు అండి, ఎక్కువ వేయద్దు. కోసి కడిగి పెట్టుకున్న తోటకూర, చిటికెడు కారం, కొద్దిగా వాటర్ ఉడకడం కోసం. కాడలు ఉంటాయి కదండి, కాడలు ఉడకాలి, అందుకు కొద్దిగా వాటర్ వేయాలి. ఇంకా కొద్దిగా వాటర్ దగ్గరికి రావాలండి, ఈ కాడలన్నీ ఉడికేంత వరకు. తోటకూర ఫ్రై రెడీ అయిందండి, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తోటకూరలు ఎక్కువ నూనె వేసే అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేయాలి. తోటకూర ఫ్రై రెడీ. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి, ఆకుకూరకి కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి.